నోబెల్ బహుమతులు పొందిన భారతీయులు. ఫస్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్. సాహిత్య విభాగంలో 1913 సంవత్సరంలో గీతాంజలి కావ్యంకు ఈయన మొదటి బహుమతి అందుకున్న ఆసియావాసి. సర్ సివి రామన్. భౌతిక శాస్త్ర విభాగంలో 1930 సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ మీద ఈయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. హర్ గోవింద్ ఖురానా. వైద్య శాస్త్రం 1968 సంవత్సరంలో కృత్రిమ జన్యువును కనుగొన్నాడు. మదర్ తెరీసా. శాంతి విభాగంలో 1979 అల్బేనియాలో జన్మించి భారతదేశంలో మిషనరీ ఆఫ్ చారిటీ స్థాపించినది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. భౌతిక శాస్త్రం 1983 సంవత్సరంలో నక్షత్రాల పుట్టుక విస్తరణ మీద చంద్రశేఖర్ లిమిటెడ్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అమిత్ సేన్. అర్థశాస్త్రం 1998 సంక్షేమ అర్థశాస్త్రంలో కృషి చేశారు. విఎస్ నైపాల్. సాహిత్య విభాగంలో 2001 సంవత్సరంలో ట్రినిడాడ్లో పుట్టి బ్రిటన్ పౌరసత్వం తీసుకున్న భారత సంతతికి చెందినవారు. వెంకట్రామన్. రసాయన శాస్త్రం 2009 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు. రైబోసోమ్ పై పరిశోధన చేసినారు. కైలాష్ సత్యార్థి. శాంతి విభాగంలో 2014లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న రెండవ భారతీయుడు. జన్మతః నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయుడు. అభిజిత్ ముఖర్జీ. అర్థశాస్త్రంలో 2019లో ఎంత ప్రయత్నించినా పేదరికాన్ని తగ్గించిపోవడానికి కారణాలు విశ్లేషించి నూతన మార్గాలు చూపించారు.